సార్ మల్యాద్రి గారు నమస్కారం అండి. ఆ, నమస్తే అండి. సార్ నారా చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం ఆ, సెప్టెంబర్ 9న 8 రాత్రి అర్ధరాత్రి అరెస్ట్ అయ్యారు. సెప్టెంబర్ 9న ఆయన్ని ట్రాన్సిట్ లో తీసుకువచ్చి 10వ తారీఖున ఆయనకి రిమాండ్ కూడా విధించడం జరిగింది. కరెక్ట్ గా ఒక సంవత్సరం పాటు ఏ అరెస్ట్ అయితే ఆ, మరి ఒక సంవత్సరం పాటు అనేకమైన రాజకీయ పరిణామాలు మరి వివిధ ఆ, తెలంగాణలో కానివ్వండి, మరి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, దేశ రాజకీయాల్లో కూడా ఆ, అనేకమైన మార్పులు జరిగినాయి. అధికారాలని అన్ని రాజకీయ పార్టీలు కోల్పోవటం జరిగింది. ఇక కేంద్రంలో మాత్రం ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి అధికారంలోకి రావటం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అంతటి కీలక పరిణామాలు సృష్టించింది. ఇప్పుడు ఆయనపై పెట్టబడిన కేసులు అవన్నీ ఏ విధంగా ఉన్నాయి సార్? ఇప్పుడు చంద్రబాబుపై ఆయన్ని A1 గా చేస్తూ ఆయన స్కిల్ ఆ, డెవలప్మెంట్ ఏమండి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చేయడం జరిగింది. అవినీతిగా అక్రమ సంపాదన కేసుల్లో జగన్ గారు A1 గా ఉన్నారు. 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారాంతం వరకు చంద్రబాబు అవినీతిని మకిలి అంటించేందుకు ఆయన విశ్వ ప్రయత్నం చేసినట్టుగా ప్రజలందరూ అనుకుంటున్నారు. ఏపీ సిఐడి ద్వారా నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో ఆయన్ని ఇరికిచ్చారు, ఆయనపై కేసు బనాయించి జైలుకు పంపారు అని జనం అనుకునే ఈ రోజుల్లో 4.5 దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉన్న నేను సుమారు 70 సంవత్సరాలు దాటిన వయసు కలిగిన నేను అవమానీయ పరిస్థితుల్లో జైలుకు నన్ను పంపారు, నాకు చాలా విచారకరము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే సంవత్సరం అయిపోతున్న ఈ సందర్భంలో గతంలో జరిగినటువంటి అన్ని విషయాలు కూడా చర్చకు వచ్చినాయి. ఇప్పుడు ప్రజలంతా సింహావలోకనం చేసుకొని అసలు జరిగిందేంటి, ఈయన మీద రీజన్ రివెంజ్ కింద అవినీతి మకిలి అంటించేందుకు ఒక విశ్వ ప్రయత్నం చేస్తే అది ఫెయిల్ అయినందువల్ల మళ్ళా ఈయన ప్రజల్లో సానుభూతి పొంది మళ్ళీ అధికారంలోకి రావటం జరిగింది. కాబట్టి రీజన్ రివెంజ్ అనేది ఉండకూడదు. అలా ఉంటే ప్రజలే దానికి తగు రీతిన బుద్ధి చెప్తారు అని చెప్పేసి జనం అనుకుంటున్నారు. అంటే ఇక్కడ ఆ ఓడిపోయిన చంద్రబాబు మళ్ళీ అధికారంలో రావటానికి ఇది బాగా పనిచేస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు అన్నమాట. కాబట్టి ఎవరైతే అరెస్ట్ అయ్యి జైలుకు పోతారో వాళ్ళు తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తారేమో, కాబట్టి కవిత ఏమన్నా మళ్ళీ అధికారంలో వస్తుందేమో అని చెప్పి కూడా ఇక్కడ అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. కేంద్రంలో రాజకీయ పరిస్థితులు మారిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కూడా మరింత మెరుగ్గా సహాయం చేసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి కదా సార్? అంటే ఇక్కడ 2-3 రోజుల నుంచి అనేక రాజకీయ మార్పులు జరిగినాయండి. బీహార్లో నితీష్ కుమార్ గారు తేజస్వి యాదవ్ని ఎయిర్పోర్ట్ లో మరి ఎక్కడో ఆయన కలవడం జరిగింది. మళ్ళా ఈయన పార్టీ మారతారేమో అని చెప్పి అందరూ అనుకునే సందర్భంలో ఒక సెంట్రల్ మినిస్టర్ గారు దాని మీదన నితీష్ గారిని అడగడం కూడా జరిగింది. అడిగితే 2 సార్లు నేను అలా మారి తప్పు చేశాను, మళ్ళీ ఎందుకు చేస్తాననుకుంటున్నాను, చెయ్యనండి, ఇక మారను, ఏదో అనుకోకుండా కలిసాము ఇంతేను, వాళ్ళతో ఎందుకు కలుస్తామని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళిద్దరూ లేకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క సపోర్టు, నితీష్ గారి జనతాదళ్ సపోర్టు లేకుండా అక్కడ ప్రభుత్వానికి మనుగడ లేదు. అయితే బీజేపీ 2 రకాల రాజకీయాలు చేస్తుంది. ఒకటి, లెటర్ రాసి మరీ సపోర్ట్ తీసుకుంది మన జగన్ గారి దగ్గర. ఆ లెటర్ రాయటంలో వీళ్ళు వాళ్ళని క్వశ్చన్ చేసే పరిస్థితిలో వీళ్ళు లేరు, వీళ్ళ అవసరాలు వీళ్ళకు ఉన్నాయి కాబట్టి మీరు ఎందుకు లెటర్ రాశారని మిత్రులైనా కూడా వీళ్ళు క్వశ్చన్ చేయలేకపోయారు. దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అదే విధంగా నితీష్ గారు మారిపోయే వ్యవస్థ, అంటే పార్టీలు మార్చే నిలకడలేని రాజకీయ నాయకుడుగా అతని మీద ముద్ర ఉంది. చంద్రబాబు నాయుడు కూడా ఆదితేరినోడే. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఏదో విధంగా సెంట్రల్లో ఉన్నటువంటి పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి అనేక పథకాల ద్వారా డబ్బు తీసుకొచ్చి మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి సంక్షేమం జరిగి ముందుకెళ్లాలని అనుకుంటున్నారో ప్రజల యొక్క కాంక్షలను చేసేదానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు.
అవును. అయితే ఈ సందర్భంగా ఎక్కువ ఈ రెడ్ బుక్ గురించి బాగా చర్చ వచ్చిందండి. అవును. ఈ రెడ్ బుక్ గురించి ఒక అవును. రాయలసీమ నాయకురాలు ఉమ్. నేను 100 మంది మీద చర్య తీసుకోబోతున్నానని ఆమంటుంది. ఉమ్. లోకేష్ గారు నేను రెడ్ బుక్ ప్రకారం పోతా, అయితే మేము చట్ట ప్రకారం పోతామని ఇద్దరు చెప్తున్నారు. ఉమ్. దీని గురించి ప్రత్యేకంగా జగన్ గారు ఢిల్లీలో చెప్పారు. ఉమ్. సో రీజిమ్ రివెంజ్, రెడ్ బుక్ చర్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ సందర్భంలో ఉమ్. ప్రజల మటుకు అభివృద్ధి చూడండి, సంక్షేమం చూడండి, అవును. మంచిగా పరిపాలన చేయండి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు. ఉమ్. కానీ ఎక్కువ హామీలు ఇచ్చినందువల్ల ఆయన ఉమ్. అయితే 70,000 కోట్లుతో సరిపోయే హామీలు ఇచ్చాడు. ఈయన ఉమ్. 1,15,000 కోట్ల రూపాయల దాకా సంవత్సరానికి ఖర్చు అయ్యే హామీలు వీళ్ళు ఇచ్చారు. ఏది ఏమైనా డబ్బు కావాలి కాబట్టి అవును. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలతో పాటు దార్శనికతతోటి ఒక ప్రణాళికను రచించుకొని చంద్రబాబు నాయుడు ముందుకు వెళుతున్నాడు కాబట్టి ఉమ్. ఎక్కువగా ప్రతి జిల్లాలో కూడా అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అవును. కోస్టల్ బెల్ట్ ని డెవలప్ చేయాలి. అవును. మరి ముఖ్యంగా ఏదైతే మరి అమరావతిని కడతానని చెప్పి అవును. ప్రామిస్ చేసి 15,000 కోట్లు కూడా డబ్బు అది లోన్ కానీ లేదంటే ఫ్రీగా గ్రాంట్. ఇవ్వటం కానీ జరిగింది. ఆ గ్రాంట్. డబ్బును వాడుకొని అది చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్. దాని మీద ఎక్కువ ఆశలు చూపిస్తున్నారు. అయితే మొన్న వచ్చిన వరదల్లో నీళ్లు చంద్రబాబు ఉమ్. గారి ఇంట్లో వచ్చినాయి. వరదల వల్ల అమరావతి కూడా కొంచెం దెబ్బతిందని చెప్పి అని అంటున్నారు. కానీ కొంతవరకు అయితే డ్యామేజ్ అయ్యింది వరద నీళ్ళ వల్ల. అవును. ఇప్పుడు అది కూడా గమనించుకొని ఒక ప్రణాళిక రచించుకొని ఎక్కడ వరకు అయితే నీళ్లు రాలేదో, అవును. వచ్చే అవకాశం ఉందో దాన్ని గమనించి మరి అమరావతిలో ప్రణాళికలు రచించుకొని అమరావతి రాజధానిగా దేశంలో ముఖ్యంగా ఈ కొత్తగా వచ్చిన స్టేట్స్ లో ఉమ్. ఎక్కువ డబ్బు పెట్టటి లేకపోతే ల్యాండ్ ఎక్కువ తీసుకునే, అంటే ప్రజల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకున్న ఈ సందర్భంలో ఉమ్. మంచి చక్కటి రాజధాని ఏర్పడుతుంది. ఉమ్. అయితే దానికి ఒక 10 ఏళ్ళు దాకా టైం పడుతుంది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఉమ్. అలా గనక జరిగితే ఆంధ్ర రాష్ట్రం మరి ఉమ్. తెలంగాణ రాష్ట్రాన్ని దాటిపోయే పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మాట అన్నారు అమెరికాలో, నేను పక్క రాష్ట్రాలతోటి నేను పోటీ పడటం లేదు, చైనాతో పోటీ పడుతున్నానని చెప్పారు. ఉమ్. మరి ఈ సందర్భంగా మనం గమనించాల్సిందే, ఈ పోటీ ప్రపంచంలో ఉమ్. రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావటం ప్రజలందరికీ ఎంతో ఉమ్. మేలు జరిగే అవకాశం ఉన్నట్టుగా జనం భావిస్తున్నారు. కాబట్టి రాజకీయ ప్రకంపనలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. తెలుసు.